నాకు తన ఎలిమినేషన్ అయితే ఓకే అనిపించింది. ఆయన ఫస్ట్ యాక్చువల్గా తనకు అసలు మైండ్ మెచ్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అతను ఏం చేసినా కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆర్గ్యుమెంట్స్ చేయడమే తప్ప తను అసలు ఏం పాయింట్ చెప్తున్నారు అనేది తనకి కూడా క్లారిటీ లేదు. సింపతి అని అయితే నేను చెప్పను, బట్ తన ఉన్న స్టేజ్లో మేబీ తన మైండ్ మెచ్యూరిటీ వల్ల అట్లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మనకు తెలియదు కదా, మేబీ ఉండొచ్చు, మేబీ లేకపోతే సింపతి ప్లే చేయొచ్చు. యష్మి యాక్చువల్గా నాకు అంటే లైక్ కుకింగ్ టాస్క్ అవన్నీ వాళ్ళకి అంటే ఓన్లీ వీళ్ళకి కుకింగ్ ఇచ్చి మిగతా ఓన్లీ 10 మెంబర్స్ చేసే పనిని 5 మెంబర్స్కి ఇవ్వడం నాకు అది నచ్చలేదు. అండ్ దాని మీద నైనిక అప్పుడు ఫైట్ చేయడం కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. ప్రేరణ తనది ఏంటంటే చైల్డిష్గా కొన్ని అంటే లైక్ డస్ట్బిన్లో పడేసి మళ్ళీ దాన్ని తను వాంటెడ్గా ఏం పెట్టలేదు, బట్ తను తీసేయాల్సి ఉండే అక్కడ. ఆయన అన్నారు కదా ఇంతకన్నా నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అని. మేబీ అంటే జనాలు తనలో చేంజ్ చూస్తారని అనుకుంటున్నారేమో, మేబీ అలా ఏమన్నా ప్లే చేస్తారేమో అనుకుంటున్నాను. నిఖిల్ అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. తను ఏది అడిగినా లైక్ ఆనియన్ అంటే ఆనియను లైక్ అవి ఎక్కువ అవుతున్నాయి. తను కూడా కొంచెం టాస్క్ల్లో అట్లా కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవసరం లేదు, చాలా చాలా చోట్ల అవసరం లేదు అని అనిపిస్తుంది. sometimes it will help for people who are in alone. ఫస్ట్లో సోనియాని చూసి నేను మ్యాక్సిమం ఈ వీక్ తనే వెళ్ళిపోతుంది అనుకున్నాను. తర్వాత తను ఆబ్వియస్లీ అంటే లో అయిపోయింది. అండ్ బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది యాక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ అవి మేబీ తను అలా ఆలోచించి అలా చేసిందేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు మీకు విష్ణుప్రియ గురించి ఒక 1 మినిట్ మాట్లాడాలంటే ఏం చెప్తారు బిగ్ బాస్ హౌస్ గురించి? విష్ణుప్రియ తను ఆడుతుంది, బట్ తను అంటే ఇంకా ఇంకా టాస్క్లు స్పెషల్గా టాస్క్లు ఏమీ స్టార్ట్ అవ్వలేదు కదా, సో మేబీ అంటే కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నట్టే అనిపించింది నాకు. ఇంకా తను యాక్చువల్గా తన స్ట్రెంగ్త్ వేరే ఉంది. తను లైక్ ప్రీవియస్గా చూసినట్టయితే చాలా డ్యాన్స్ షోస్లో కానీ లైక్ కామెంటరీ కానీ అవన్నీ ఉండే తనకి. తను ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. మేబీ మే నాట్ బి, ఇట్ డిపెండ్స్ ఆన్. సేఫ్ గేమ్ అయితే నాకేం అనిపించలేదు. తను ఉన్నంత వరకు అయితే జెన్యూన్గానే ఉందనిపించింది. నేను మ్యాక్సిమం టాప్ 5లో నిఖిల్ ఉంటాడు, యశ్వి ఉంటుంది, అండ్ ఐ థింక్ ప్రేరణ ఆర్ శేఖర్ భాషలు ఉండొచ్చు. నైనిక టాస్కుల్లో చాలా అవుట్ స్టాండర్డ్ ఉంది. ఇంకా అది మేబీ వాళ్ళకి యాక్చువల్గా అంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే. మేబీ వాళ్ళు ఇంకా కొంచెం పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా అలా అని కాదు, బట్ లైక్ ఇప్పుడు సోహెల్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి, యాక్టివ్గా ఉండే, ఇంకా చూడాలి ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుందా అని క్యూరియాసిటీ ఉండేది. బట్ అలా లేదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. నాకు హాట్స్టార్ విఐపి కూడా ఉంది, నేను చూస్తాను. నేను చూస్తాను, ఇంట్రెస్టింగ్గానే చూస్తాను. అంటే ఎపిసోడ్స్ మెయిన్గా నాకు ఏంటంటే నామినేషన్స్ చూస్తాను ఫస్ట్, వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నేను నిఖిల్ అనుకుంటున్నాను.